అంటే నువ్వు కష్టపడితేనే వచ్చింది అన్నట్టు రాపించుకుంటున్నావు. నువ్వు అందులో ఏం లైన్ ఉండాలి? ఇంకొకటి ఎదిరించుకొని వచ్చినరా, తొక్కుకొని వచ్చినరా, నల్లమల్ల పులే వచ్చినా అంటే మరి అందులో నిరుద్యోగుల సపోర్ట్తో వచ్చిన ఒక లైన్, ఊరికినే రాలేదురా కూర్చున్న సీటు నిరుద్యోగుల పోరాటంతో వచ్చిందిరా ఈ సీట్ అని ఎందుకు లేదా లైను? నిరుద్యోగుల పోరాటంతో వచ్చింది, డిజిటల్ మీడియా పోరాటంతో వచ్చింది, ప్రశ్నించే గొంతుకల పోరాటంతో వచ్చింది, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ద్వారా వచ్చింది అని నువ్వు అది మా పేర్లు చెప్పకపోయినా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ద్వారా వచ్చిందని ఎందుకు చెప్తాడు? అసలు డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరు జర్నలిస్టులే కాదు, వాళ్ళకి వాళ్ళు రావు, ఏబిసిడీలు రావు అంటే అదే దానికి నేను ఏం కౌంటర్ ఇచ్చిన అంటే వాళ్ళు రానోడు కాదు, అసలు జనాలంతా జర్నలిస్టులు అంటున్నాం. జనమంతా ప్రతి ఒక్క సామాన్యుడు జనమంతా జర్నలిస్టులే. ఎట్లా నాకు కడుపును వస్తుంది, నాకు కడుపును వస్తుంది అని చెప్తే అదే జర్నలిస్టు. ఇప్పుడు జర్నలిజం అంటే నిజం చెప్పడమే జర్నలిజం. ఇగో కడుపును వస్తుందని నువ్వు గాంధీ హాస్పిటల్కి పోయినావు, పలానా దగ్గర బెడ్ ఖాళీ లేదు, లేదంటే డాక్టర్ లేడు, మెడిసిన్స్ లేవు, ఫ్యాన్ లేదు, నాకు ఇది లేదయ్యా బాబు అని సెల్ఫీ పెట్టిండు అనుకో, అదే జర్నలిజం. జనాలందరూ జర్నలిస్టులు, ప్రజలంతా పాత్రికేయులే. అట్లా అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ. ఒకప్పటి కాలం ఎడ్డి కాలం లెక్క లేదు, ఎవరి పనులలో ఏం లేదు, ప్రతిదీ గమనిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు సీఎం కావచ్చు, ఏడు ఓడిపోయిండు అనొచ్చు, కామారెడ్డిలో ఓడిపోయిండు. కామారెడ్డిలో ఓడిపోయిన వ్యక్తి అందశ్రీ అని అంటుండు. అందశ్రీ అని అంటే మాకు గౌరవం. కేసీఆర్ ను ఓడించిండు రేవంత్ రెడ్డి అంటే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు అన్నాడు కదా. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఓడించలే, కేసీఆర్ ను వెంకట రమణారెడ్డి అని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడించిండు. ఇదే రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఓడించిండు. మరిగా రేవంత్ రెడ్డి ఎక్కడ ఓడించిండు? ఇది అబద్ధం. ఒకవేళ రాష్ట్రం అంతా ఆయననే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించిండు, రాష్ట్రం అంతా ఓడగొట్టిండంటే ఆయన ముఖం చూసి ఆయననే ఓడగొట్టిన వాళ్ళు ఆయన ముఖం చూసి వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు? ఏమంటాడు అంటే 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ ఏ ముఖ్యమంత్రి రాలేదు, వచ్చిన యూనివర్సిటీని పట్టించుకోలేదు, అదే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు 100 కోట్లు అడుగుతారు, 100 కాదు నేను 1000 ఇస్తా, అది కూడా డిసెంబర్ నాడు వస్తా, అదే అంటున్నా వస్తా అంటాడు. ఇప్పుడు ఇది అరిచేతుకు బెల్లం పెట్టి మోచేతుకు బెల్లం పెట్టి నాకు ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది ఉపేందర్. నువ్వు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో చేసిన తర్వాత గన్ పార్క్కి వెళ్ళి అమరవీరులను మొక్కి, తర్వాత వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ మొక్కి, చిక్కడపల్లి లైబ్రరీ కాడ మొక్కి, తెల్లారైనా సరే అట్లీస్ట్ ఆదాయ రోజా తెల్లార మొక్కి, ఇగో మీ అందరి పుణ్యంతో నేను సీఎం అయినా, నా గోలు రీచ్ అయినా మీ అందరి వల్ల, నేను వెళ్ళిపోతే ఇంకా బాగుండేది. ఆ రోజు వస్తే ఇంకా నీకు పూల దండలు వేసేది, పూల వర్షం కురిపించేది. అరే వచ్చిండ్రా మంచోడని. 20 నెలలు తీసుకున్నావు టైం, సరే వచ్చినావు. 20 నెలల తర్వాత నార్మల్గా వచ్చినవా, లక్షల రూపాయలు పెట్టి కంచెలేసిండు. ఓ అంటే నిన్ను ఎవడేమంటాడు? ఇప్పుడు నీ జోలికి ఎవడు వస్తాడు? కంచెలు ఎందుకు వేసినావని అంటున్నా నేను. అసలు అవసరం, నువ్వు మంచోడివే అనుకో. వీళ్ళు అన్నారు కదా ప్రజాప్రభుత్వంలో కంచెలు ఉండవు, ఎవరైనా నిరసన తెలిపొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అక్కడనేమో కంచెలు కూలగొట్టినావు, ప్రగతి భవన్ ఇక్కడ పంచెలు కూలగొట్టినని చెప్పినావు. నేను కూడా అక్కడ కంచెల మీద డాన్స్ కోటలు బద్దలు కొట్టిన అంటే నేను ఆ కంచెల మీద డాన్స్ చేసి లడ్డులు వంచిన. మరి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ నువ్వు కంచెలు ఎందుకు వేసినావు? మొత్తం కంచెలేసి ఎన్సీసీ నుంచి ఠాగూర్ ఆడిటోరియం దాకా ఇటు కదా 10 ఫీట్ల వేయించి, వందలాది పోలీసు వాళ్ళని పెట్టి, 200 మంది నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి వచ్చినావంటే. ఇంకో విచిత్రం అన్న, మీరు గమనించారో లేదో, ఈయన ఆల్రెడీ ఎవరైతే నిరసన తెలుపుతారో వాళ్ళని లోపల పెట్టేసిండు. మళ్ళీ ఈడికి వచ్చి ఏమంటాడు తెలుసా, ఒక్క పోలీసు ఉండొద్దు, నేను నెక్స్ట్ టైం నిరసన తెలిపే ఛాన్స్ కూడా వాళ్ళకి. అదే ఛాన్స్ ఇప్పుడు కూడా ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు బయలుదేరే నువ్వు ఒక రోజు ముందు ఆయననే హోంశాఖ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి, ఆయననే విద్యాశాఖ మంత్రి, ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి. నువ్వు హోంశాఖ మంత్రి హోదాలో నీకు తెలియకుండా ఏం జరగదబ్బా. హోంశాఖకి చెప్పకుండా డీజీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోడు. డీజీపీ అంటే అడిగితే ఏంది సార్ అంటే చాలా మంది కొంత వస్తారని ఉండొచ్చు ఐడియా ఉంటే, మరి మీరు సెక్యూరిటీ పర్పస్ తీసుకోండి అని ఆయన పర్మిషన్ ఇస్తే వేసిన కంచెలే. నువ్వు ఇప్పుడే నువ్వు నల్లమల పులివి, ఊరికినా రాలేదురా కూర్చున్న సీటు, నువ్వు తొక్కుకుంటూ వచ్చినావు. మరి అంతకుముందు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు 2 వీలర్ మీద వచ్చినోడివి, టీడీపీ మీద ఉన్నప్పుడు 2 వీలర్ మీద వచ్చి ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడ అభివాదం చేసి అందరినీ కలిసి ఆ దొరలను అది చేస్తా ఈ దొరలను ఇది చేస్తా అన్నోడివి. నువ్వేం తప్పు చేయలేవు అనుకో, మరి అప్పుడు దాకా రావచ్చు కదా. నువ్వు 2-3 కార్లు వేసుకున్నావు, 4-5 కార్లు వేసుకున్నారా, ఇదే స్టాప్ ఉంచుకో, ఇదే ఉంచుకో. ఆ కంచెలు ఎందుకు పెట్టినావు? పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేసినావు?
నువ్వు పాస్ ఇవ్వకపోతే టాగూర్ ఆడిటోరియం కాడ కూడా 100 పోలీసులు ఉన్నారంటే పొద్దున 6 గంటలకు. అదే నేను అనేది నీకు, నువ్వు టాగూర్ ఆడిటోరియం కూడా ఎవరు రాకపోవు. ఒకవేళ మీరు పిలిపిస్తే వస్తుంటివి, లేకపోతే లేదు. మనలాంటి తెగించి కొట్లాడినోడికే పాస్ ఇవ్వలేదంటే నువ్వు వచ్చినా అదేం లాభం అంటున్నా. నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఎవరు ఆడిటోరియం ఉన్న వాళ్ళంతా ఎవరు? అంత కాంగ్రెస్ రిలేటెడ్ ఉన్నారు, లేదంటే ఎంప్లాయీస్ లేరు అందులో. స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళకి రిలేటెడ్ ఉంచుకోవచ్చు, కానీ పాసులు పెట్టి వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళని పిలిపించుకున్నట్టే కనపడుతుంది తప్ప ఇప్పుడు నిరుద్యోగుల తరఫున కొట్లాడిన ఒక్కనన్నా పిలిచిరా? ఒక్క డిజిటల్ మీడియా వాళ్ళని ఉన్నారా? నీకు వచ్చిందా ఇన్విటేషన్? మరి నాకు వచ్చిందా? ఇప్పుడు మనకంటే ఎక్కువ కొట్లాడేటోడు టాగూర్ ఆడిటోరియంలో ఎవడున్నాడు? ఇప్పుడైనా అప్పుడైనా కొట్లాడిన వాళ్ళకు పిలవడం మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఏదో ముఖ్యమంత్రిని విమర్శించాలని మాట్లాడకండి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యూనివర్సిటీకి 10 ఏళ్ళుగా కేసీఆర్ రాలేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చిరు 1000 కోట్లు ఇస్తా అన్నట్టు దాన్ని స్వాగతించాలని అంటున్నారు వాళ్ళు. మేము అదే అంటున్నాం అబ్బా, స్వాగతిస్తూనే ఉన్నాం. కేసీఆర్ రాలేదు, నువ్వు వచ్చినావు 20 ఏళ్ళ నుంచి, రానందుకు నువ్వు వచ్చినావు, స్వాగతిస్తున్నాం, సంతోషమే. కానీ నువ్వు కొన్ని లోపాలు ఉన్నాయి, అవి చెప్తున్నాం, సరిదిద్దుకుంటే నీకు మంచిది. ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పాలంటే ఫస్ట్ ఆయన వినాలే కదా. వినాలంటే ఈ పోరాటాలు కనీసం ఒక నలుగురినైనా పిలిచిండు. అప్పుడు ఒక నలుగురు విద్యార్థులు వాళ్ళంతా జైల్లో ఉంటే ఎట్లా పిలుస్తారు? మనలాంటి వాళ్ళు ఉన్నాం కదా, అట్లీస్ట్ మనలాంటి వాళ్ళు ఉన్నాం. ఒక వినతి పత్రం, సరే నువ్వు అంటున్నావు కదా విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు అంటున్నావు కదా, ఒక్కడన్నా సీఎంకి వెళ్ళి వినతి పత్రం ఏం చూసినావా? లేదంటే రిక్వైర్మెంట్స్, డిమాండ్స్, మీకు ఏమేం కావాలి? ఇప్పుడు మాకు నన్ను అడుగు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది గుర్తుపడతారు. ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు శ్రీధర్ బాబు కానీ వివేకానంద కోసం అయితే చెరువులోనే, చెన్నూరు చెరువులో పొన్నమన్న గుర్తుపడతాడు, వివేకానంద గుర్తుపడతాడు. నిన్న వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెడతాడు. నేను ఇప్పుడు మనం లేకుండా రేవంత్ రెడ్డి సీఎం ఎక్కడ మన అందరం చేస్తేనే కదా. మరి మీలాంటి వాళ్ళు నన్ను పిలిపించి యూనివర్సిటీ సమస్యలు ఏమున్నాయి మాట్లాడాలి కదా. అదే అప్పుడు పిలవలేరు కాబట్టి నేను సిగ్నేచర్ స్టూడియో తరపున అడుగుతున్నా. నేనేం 2 లక్షల జాబులు అడగట్లేదు ఉపేందర్, చాలా చాలా చిన్న అడుగుతున్నా. ఇప్పటికి 20 నెలల్లో కూడా అవి ఇంప్లిమెంట్ చేయకపోవడం బాధాకరం. ఈ చిన్న ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వే అంటున్నావు కదా నిరుద్యోగుల వల్ల నేను అధికారంలోకి వచ్చిన అంటున్నావు కదా, ఇకనైనా నిరుద్యోగుల పట్ల నీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా, రేపటి రోజున వాళ్ళు టెట్టుకైనా, డిఎస్సికైనా, పోలీస్కైనా, ఎనీ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఏ జాబ్కి అప్లై చేసినా ₹1 లేకుండా రిసిప్ట్ ఇచ్చేసేయండి. ఎగ్జామ్ ఫీజులు పెట్టకండి. 1000 రూపాయలు, 2000, 3000, 4 జాబ్లకు అప్లై చేస్తే 4000, 10 జాబ్లకు అప్లై చేస్తే 20000. ఈ నిరుద్యోగులు ఎడికెళ్ళి తెస్తారు ఉపేందర్. నీ కోసం సీఎం పదవి ఇచ్చిన వాళ్ళ కోసము నువ్వు కనీసం ఎగ్జామ్ ఫీజు కట్టుకోకుండా ఉండంటున్నా. దీనికి పెద్ద 1000 కోట్ల బడ్జెట్ అవుతుందా? నువ్వు అసలు నిరుద్యోగుల దగ్గర డబ్బులు లేకనే వాడు ఉద్యోగం కోసం అప్లై చేస్తే నువ్వు మళ్ళీ నిరుద్యోగి దగ్గర డబ్బులు వసూలు చేసేది ఏంటంటున్నా. నువ్వు నీకు ఎవడు చేయనంత త్యాగం చేసినప్పుడు ఇక భవిష్యత్తులో నువ్వు ఒకటి చెప్పు, ఇక కేసీఆర్ హయాంలో ఇట్లా ఫీజులు వసూలు చేసిరు, మేము ఇక నిరుద్యోగుల పుణ్యంతో గెలిచినాం కదా, ఇక నుంచి ఎవరైనా ఎన్ని జాబ్లకైనా అప్లై చేసుకోండి, మేము ఫీజు లేకుండా చేస్తాం, ఇంకా అవసరం అనుకుంటే ఇలాంటివి చెప్పాలి. ఇవే చిన్నవి ఇక అవసరం అనుకుంటే నిరుద్యోగుల సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ మంచినీళ్ళు అరేంజ్ చేసి, అరటి పనులు అరేంజ్ చేసి, వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎగ్జామ్ కు పోయేటప్పుడు ఒక అరటి పండు, బయటకు వచ్చిన మీరు చెప్పే కోరికలేమో చిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా, దీన్ని మీరేదో 100-200 కోట్లు అంటారు, అట్లా కాదు 1000 కోట్లు అడగాలి, మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకోపోతే. మరి 20 నెలలు ఏం చేసినావు? గుడ్డి గాడిద పండ్లు తోమిండు. ఇన్ని రోజులు 20 నెలల నుంచి ఏం చేసిండు? 20 నెలల నుంచి 1000 కోట్లు కాదబ్బా, ఒక 100 కోట్లు ఇచ్చినావా? పోయిన ముఖ్యమంత్రి ఇదే 20 నెలలు ఈడికి రాలే కదా, రాలేదు కాబట్టి తొక్కినాం కదా, రాలేదు కాబట్టి తొక్కినాం. ఇప్పటికైనా వచ్చిండు కదా, ఆయనకంటే నయమే కదా, 1000 కోట్లు డిసెంబర్ చూడాలి. మరి ఆయన కంటే నయమే అంటున్నా, కానీ అంత సూపర్ ఏం కాదంటున్నా. రెండు చెప్తున్నా, కేసీఆర్ తో కంపేర్ చేసుకుంటే రావడం మంచిది, కానీ 20 నెలల్లో ఇవ్వకపోవడం కూడా తప్పే కదంటున్నా. నువ్వు డిసెంబర్ లో ఇస్తా అంటున్నా, 1000 కోట్లు ఇస్తా, ఒక్క పోలీసు వాడు ఉండో ఆర్ట్స్ కాలేజ్ ముందు, నేను ఒక్కనే వస్తా. అదే నేను అనేది ఏంటంటే 1000 కోట్లు ఇవ్వు, ఇంకొక 100 కోట్లు తక్కువ ఇచ్చినా మేము స్వాగతిస్తాం. ఒకసారి బడ్జెట్ ఎట్లుంటుందో తెలియదు, నువ్వేమో దానకర్ణుడుగా నీ సొంత డబ్బులే తీయవు, సరే ప్రజల డబ్బులే, ప్రభుత్వం డబ్బులే. 1000 కోట్లు ఇస్తావా, ఒక 100 కోట్లు తక్కువ ఇస్తావా, 200 కోట్లు తక్కువ ఇస్తావా, 500 కోట్లు ఇస్తావా అనేది చూద్దాం ఆ రోజు. మీరు బడ్జెట్ మరి అసలు బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అంటున్నా నేను. బడ్జెట్ లోనే 1000 కోట్లు రాయలే. మరి నీకు అంత ప్రేమ ఉన్నోడు నువ్వు హాస్టల్ ఏందన్నట్టు ముఖ్యమంత్రి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారా? మరి ఇక మా ఇది అంటారు కదా, గారెడ్డి చేస్తుండు, గడిబిడి చేస్తుండు, తొండికి దిగుతుండు. అసలు ఇప్పుడు స్కూటీ అంటివి, ఆడోళ్ళంతా ఇక స్కూటీలు కొనేటోళ్ళు ఆగిర్రు. ఎందుకంటే ఈయన ఎట్లా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తా, మీరు కొనకండి, నేను రాగానే ఇస్తా, అనవసరంగా మీ డబ్బులు ఎందుకు బొక్క అన్నాడు. సరే అని చెప్పి ఆగితే
నెల 2 నెలలు 20 నెలలు స్కూటీ లేదు, కనీసం ఒక సైకిల్ అయినా లేదు. నువ్వు స్కూటీ కొనియలేవు అబ్బా, కనీసం ఒక సైకిల్. ఇంకా బండి సంజయ్ కరీంనగర్ లో సైకిల్ పంపిండు, అదన్నా చేయాలి. రాజగోపాల్ రెడ్డి అన్న 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, 2nd 3rd వచ్చిన వాళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకు ఒక 21 లక్షల రూపాయలు పంచిండు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 15,000, 2nd వచ్చిన వాళ్ళకి 10,000, 3rd వచ్చిన వాళ్ళకి 7,500 పంచిండు. అట్లనన్నా నువ్వు కనీసం నేను స్కూటీ ఇవ్వలేకపోతున్నా ఆడపిల్లలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలందరికి మంచికో సైకిల్ కొనిస్తే మంచిది అని సైకిల్ ఇవ్వ లేదని చెప్పు. నాకు బడ్జెట్ లేదు, స్కూటీ కంటే 1,00,000 రూపాయలు అవుతాయి, సైకిల్కి 5,000 10,000 అవుతాయి, కొని నీకు మంచి పేరు వస్తుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కదా. నేను అనేది చిన్న చెప్తున్నా, ఇవన్నీ నీకే లాభాలు ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, ఎగ్జామ్ హాల్లోకి పోయేటప్పుడు ఒక్క నిమిషం లేట్ అయినా నూకేస్తారట. ఒక్క నిమిషం పోయినా ఎందుకు నూకేయాలంటే వాళ్ళు టెర్రరిస్టులా. ఇక్కడ హైదరాబాద్ లో 20 లక్షల మంది ఉండే దగ్గర 1,50,00,000 మంది జనాభా ఉన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏ జిల్లాలో వేయాల్సిన ఎగ్జామ్ ఆ జిల్లాలో పెడితే పెద్ద హెడేక్ ఉండదు. నువ్వేమో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి రావాలంటివి, ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావాలంటివి, నాగర్ కర్నూలు నుంచి రావాలి, పాలకుర్తి నుంచి రావాలి, బస్ ఎక్కిడు దిగుడు చేస్తే నిమిషం లేట్ కాదు, 10 నిమిషాలు కూడా లేట్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడితే సిగ్నల్ జంప్ చేసినా మీరే ఫైన్ వేస్తారు. సిగ్నల్ వెయిట్ చేసి సిగ్నల్ తర్వాత పోయి అక్కడ 1 నిమిషం లేట్ అయితే రావద్దు, పోవద్దు. ఏందదంతా? ఎంతో మంది అవినీతి చేస్తారు, దొంగలు ఉన్నారు. నేనేమంటున్నంటే నాలాంటి సీఎం ఉంటే ఏం చేస్తావే ఎగ్జామ్. ఇప్పుడు నువ్వు సీఎం అనుకుంటే సీఎం ప్లేస్ లో యూనివర్సిటీకి వస్తే ఏం చేస్తావు నువ్వు? నేను అదే చెప్తున్నా. ఆయన ఇక్కడికి రాకన్నా ముందే ఫస్ట్ ఎవరన్నా ఎగ్జామ్ వాళ్ళకి పోవాలంటే ఏం చేస్తావు? సీఎం రేవంత్ రెడ్డి ప్లేస్ లో నువ్వు సీఎం ఉంటే నువ్వు యూనివర్సిటీకి వస్తే ఏం చేస్తావు అంటున్నా. నేను అదే చెప్తున్నా. యూనివర్సిటీకి వస్తే రాకన్నా ముందే అన్ని రెడీ చేసి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పకపోతుంటే అంత ఫైల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సిగ్నేచర్ నేనే పెట్టేటోని. ఏది ఎగ్జామ్? ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే నెక్స్ట్ 40,000 ఉద్యోగాలు అన్నాం కదా, ఇగో ఆర్థికది శాఖ అంత ఆమోదం తీసుకొని వచ్చినా ఇగో సిగ్నేచర్ పెడుతున్నా, ఇగో 40,000 జాబులు. 40,000 జాబులు, ఇగో టీచర్ జాబులు 20,000, కానిస్టేబుల్ జాబులు 10,000, ఇంకో జాబు 5,000, ఇది జాబులు ఇది ఈ నెలలో, ఇది ఈ నెలలో, ఇగో మీరు అందరు ప్రిపేర్ అయిపోండి, ఇగో చూసుకోండి, ఇదే జాబ్ నోటిఫికేషన్, ఇక మీరు మంచిగా ప్రిపేర్ అయిపోండి. తర్వాత మీ జాబులకు మీరు తల్లిదండ్రులను డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, ఆ ఎగ్జామ్ ఫీజు కూడా మేమే కట్టేస్తాము, ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే పలానా డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటది అని చెప్పేసి అది సిగ్నేచర్ పెట్టి చూపించుటోని. నేను సీఎం అయితే అట్లా మరి చేయలేదు కదా. అదే నిరుద్యోగులు కూడా చాలా కష్టాలలో ఉన్నారు, 10 ఏళ్ళు బాధలు పడ్డారు. ఇప్పుడు ఈ 4-5 నెలలు 5-6 నెలలు చదువుకోండి, మేము నిరుద్యోగ భృతి ఇస్తాం కాబట్టి ఇగో నేను రైతు బంధు ఇచ్చినట్టు నిరుద్యోగ బంధు లెక్క మంచికో నిరుద్యోగ 20,000 నిరుద్యోగ బంధు ఒకటేసారి ఇస్తున్నా, వన్ టైం. ఒక మంచికి 30,000 ఇస్తున్నా. ఈ 3 నెలలో 4 నెలలో చదివేసుకోండి, మంచిగా ఉండండి. ఇక నేను దగ్గర నెల ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు, మంచిగా ఒక 30,000 ఇప్పుడే ఇచ్చేస్తా, అవి దగ్గర పెట్టేసుకోండి. ఎవరన్నా తప్పిపోయో, యాక్సిడెంట్ అయ్యో, లేదంటే పెళ్ళుండో, లేదంటే ప్రమాదం అయ్యో, ఎగ్జామ్ సెంటర్కు లేట్ అయితే 1 నిమిషం కాదు, అర్ధగంట లేట్ అయినా పోండి, అర్ధగంట లేట్ అయినా ఎగ్జామ్ పోండి. అర్ధగంట లేట్ వస్తే లేట్ వచ్చినోడికి నష్టం. నువ్వు అన్న ఎగ్జామ్ రానియా, వెళ్ళిపో. 2 ఏళ్ళు చదివినోడు ఉంటాడు, 3 ఏళ్ళు చదివినోడు ఉంటాడు, 4 ఏళ్ళు చదివిన ఉంటాడు. ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది, 8 నెలల గర్భవతి ఉంటారు, 9 నెలల గర్భవతులు ఉంటారు, లేకపోతే 3 నెలల గర్భవతులు ఉంటారు, లేదంటే నెల బాలింతలు ఉంటారు. నువ్వు చెప్పన్నా 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తా అనడం నమ్మసక్యమేనా? అది అయ్యేది లేదు, పోయేది లేదు. చేస్తా అంటుండు కదా, డిసెంబర్ లో వస్తా. మరి బడ్జెట్ ఇప్పుడు కాదు ఉపేందర్, ఈ 1000 కోట్లు ఒకేసారి చేసే బదులు నువ్వు ఫస్ట్ సంవత్సరం బడ్జెట్ లో ఒక 500 కోట్లు పెట్టి, తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ లో 500 పెట్టి, మొన్న 500 ఇచ్చినా ఇప్పుడు 1000 ఇస్తా అంటే నమ్ముతాడు. మరి 20 నెలల నుంచి ఎందుకు నీకు ప్రేమ ఎందుకు రాలేదు అంటున్నా నేను. ఒకటి నేనేంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి ఇవ్వాలి, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే బాగుపడాలని మాకు ఉండదు. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఆయననే చెప్తుండు కదా, తెలంగాణకు రిప్రజెంటేషన్, గుండెకాయ లెక్క. ఇప్పుడు నువ్వు ఉస్మానియాకు వచ్చి ఉస్మానియా విద్యార్థులకే నేను జాబులు ఇవ్వనకు మేము అంటలే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తావు, అందులో ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు. నువ్వు 1000 కోట్లు ఇస్తావా, 2,000 కోట్లు ఇస్తావా తర్వాత విషయం. ఇక్కడ సర్క్యులర్ జారీ చేసిండు, ఎవడు ధర్నాలు చేయొద్దు, ఎవడు రాస్తారోకోలు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము రాస్తారోకోలు చేయాలి, ధర్నాలు చేయాలి, కేసీఆర్ దిష్టి బొమ్మలు కాల పెట్టాలి, కేసీఆర్ కు వేరేది అట్లా నిరసన వ్యక్తం చేయాలి.
నీకు మాత్రం చేయొద్దా? ఓకే ఇదేంది ఇది విషయాలు ఫస్ట్ నేనే సీఎం అయితే తీసేస్తా. తీసేసి చట్టానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కానీ చట్టానికి లోపడి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని ఉంచుతాం. ఇప్పుడు నేను చెప్పమన్నావు కదా, పాయింట్ వైజ్ చెప్తున్నా. అర్ధ గంట లేట్ వచ్చినా తీసుకుంటే తప్పేంది అంటున్నా నేను. అవును. ఇప్పుడు ఏమన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమన్నా నీతులు నిజాయితీ పరులా? అసలు సత్యహరిశ్చంద్రుల లెక్క బిల్డప్ మనకి ఎందుకు అంటున్నా? ఏదైనా ఒక కారణంతో లేట్ వస్తే అర్ధ గంట అయినా తీసుకోవాలి. నంబర్ 1. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఎగ్జామ్ పెడతాం అబ్బా. ఆ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తినొస్తారో తినరారో తెలియదు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర టిఫిన్ రాగి జావా లాంటిది పెట్టి మంచికి 2 అరటి పనులు ఇచ్చి అవసరం అనుకుంటే కొన్ని పెన్నులు అక్కడ పెట్టుకొని ఇక ఒక్కొక్కటి పెన్ను మర్చిపోయిన ఇగో పెన్ను తీసుకోండి, ఆకలి అవుతుందో అరటి పండు తిను, ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టి సౌకర్యాలు కల్పించి వాళ్ళ నిరుద్యోగులను జ్ఞానవంతులుగా ట్రీట్ చేస్తాం. నిరుద్యోగం అంటే బేవర్స్ గాని లెక్క ట్రీట్ చేయడం కాదు. నిరుద్యోగం అంటే విజ్ఞానవంతుడు, ఇటు రేపు సమాజానికి ఉపయోగపడేటోళ్ళ లెక్క రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళకి అయ్యే బస్ ఛార్జీలు ఇంకా ట్రావెలింగ్ ఛార్జీలు ఏమైనా ఉంటే మంచికి 500 1000 కూడా ఇస్తాం. నేనే అయితే చెప్తున్నా నీకు, ఇన్ని మంచి పనులు చేయవచ్చా చేయరాదా? ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్కు సైన్స్ స్టూడెంట్స్కు మ్యాథ్స్ పెడుతున్నారు. టెట్ ఎగ్జామ్ రాయాలంటే సైన్స్ స్టూడెంట్ అనుకో, మ్యాథ్స్ రాకనే బైపీసీ తీసుకుంటారబ్బా. మళ్ళీ మ్యాథ్స్ పెడితే అది ఏమన్నట్టు? తెలుగు వాళ్ళకు సోషల్ పెట్టడం, ఇంగ్లీష్ వాళ్ళకు సోషల్ పెట్టడం. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏ సిలబస్ తీసుకుంటే అదే పెట్టాలి. గతంలో పెట్టారంటే ఇక మా తాతలు మూతులు నాకిరంటే మనం ఇది అవసరమా? ఇప్పుడు అప్పట్లో ఎడ్ల బండి మీద పోయిర్రంటే నువ్వు ఇప్పుడు ఎడ్ల బండి మీద పోతావా? మారుతున్న కాలంతో మారాలని వద్దా?